ఆచి చికెన్ మసాలా. గుంటూరు కార్పొరేషన్ లో డివిజన్స్ పెరుగుతున్నాయా? వైసీపీకి ఇన్సైడ్ సమాచారం అందిందా? గుంటూరులో జరిగిన వైసీపీ సమావేశంలో డివిజన్ పెంపుపై ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? గుంటూరు డివిజన్ల పెంపుపై పొలిటికల్ హీట్ పెరిగింది. పాలనా సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న మార్పులపై రాజకీయ వాదనలు వేడుకుతున్నాయి. ఒకవైపు అధికార యంత్రాంగం ప్రాసెస్, మరోవైపు వైసీపీ అభ్యంతరాలతో గుంటూరులో డివిజన్ పెంపు అంశం వేడెక్కింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం 57 డివిజన్లు ఉన్నాయి. అప్పట్లో ఉన్న జనాభా నగర పరిధిని బట్టి డివిజన్ల ఏర్పాటు జరిగింది. ఇప్పుడు గుంటూరు నగరం వేగంగా విస్తరించింది. కొన్ని కాలనీలు, లేఅవుట్లు, పరిసర గ్రామాలు నగర పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో డివిజన్లను 76కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ వైసీపీ నేతల డివిజన్ల పెంపుపై కీలక సమావేశం నిర్వహించారు. డివిజన్ల పెంపు, జోనల్స్ ఏర్పాటుపై నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు హాజరయ్యారు. డివిజన్ల పెంపుపై వైసీపీ నేత అంబటి రాంబాబు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వార్డుల పెంపు తప్పు కాదు, కానీ శాస్త్రీయంగా జరగాలన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సౌకర్యార్థం వార్డుల విభజన జరగాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కమిషనర్ డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు అంబటి. రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.